విజయాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుడు చెప్పింది, దైవజనుడు ఆ మాటలు చెప్పినప్పుడు అది దేవుని మాట అని విశ్వసిస్తే, ఆ దైవజనుల్లో నుండి దేవుడు మాట్లాడాడని విశ్వసిస్తే అప్పుడు మన జీవితాల్లో కార్యాలు చూడగలం. ఒకవేళ ప్రశ్నించే స్వభావంగా ఉన్నదనుకోండి, మనం కార్యాలు చూడలేము, విజయాలు చూడలేము. మీరు ధ్యానించే ప్రయత్నం చేయండి. యెహోషువ నాయకత్వంలో ఆ యెరికో అనేటటువంటి ఆ ప్రయాణం గుండా వారు వెళ్ళి ఆ చుట్టూ తిరిగినప్పుడు ఏ ఒక్కరూ ఎదురు తిరగలేదు, ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు. కాబట్టి అందరికీ దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగా విశ్వాసముతో దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో వాళ్ళు 7 మార్లు తిరగగానే ఆ యెరికో గోడలు పక్కులు. ఎందుకు దేవుడు 7వ రోజు 7 మార్లు తిరగమన్నారంటే, వారికున్న శక్తి, వారికున్న బలము, వారికున్న జ్ఞానము సమస్తము కూడా 0 అయిపోవాలి. అప్పుడే నా మీద వారు పరిపూర్ణంగా ఆధారపడగలుగుతారని చెప్పేసి దేవుడంట వారిని 7 మార్లు తిరగమన్నారు. అనగా ఈ యెరికో గోడలు కూలడానికి మా శక్తి ఏ మాత్రము లేదు, ఇది కేవలం దేవుడే చేశాడని నిరూపణ చేయడం కొరకు వారిని 7 మార్లు దేవుడు తిరగమన్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన విశ్వాసాన్ని మరింతగా పెంచడానికి కొన్నిసార్లు మనలను 0గా చేస్తాడట. అనగా ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో కూడా మనం వెళ్తామంట. అప్పుడు దేవుని మీద పరిపూర్ణంగా విశ్వసించేటట్లుగా మన విశ్వాస జీవితాన్ని కొన్నిసార్లు దేవుడు ఈ మార్గం గుండా తీసుకుంటాడు.